హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా ఉండును గాక. ఆమెన్. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం వాక్యంలోకి వెళ్తే ఏషియా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు గొప్ప వాక్యంను మనకి ఇచ్చాడండి. గొప్ప మాటతో మనని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరెవరికి ఏ పిలుపు ఉందో నాకు మాత్రం తెలియదు, కానీ ఈ దేవుడు ఈ మాటని ఇచ్చాడంటే ఖచ్చితంగా పిలుపు ఉన్నవారు ఇది వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ దేవుడు నా నోటి నుంచి దీన్ని నడిపిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది దేవుడి పిలుపు ఉన్నను ఆయన వైపు నడవకుండా లోకాశల వైపు తిరుగుచు ఈ పిలుపులో నాకు అసలు అది సాధ్యమైన ప్రభువా అంటూ అటు ఇటు వెనుదిరుగుతూ ఉన్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, మిమ్మల్ని మాత్రమే పిలిచాడంటే ఖచ్చితంగా మీ అందు ఒక ప్రణాళిక ఉంది. అది మిగతా ఎవరైనా చేయగలుగుతారు. ఎందుకంటే దేవుడు మనల్ని మాత్రమే ఎన్నుకున్నాడు అంటే అది పక్కన వాళ్ళు చేయలేరనే ఉద్దేశం కాదు. నిన్ను గొప్ప చేయదలిచాడు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకోకుండా చాలామంది ఆయన పిలుపుకు లోబడకుండా లోకాశల వైపు తిరుగుతూ కుటుంబ సమస్యలను బట్టి తిరుగుతూ అటు ఇటు పెనుగులాడుతూ శోధనలను పెనుగులాడుతూ దుష్టుడి యొక్క ఆలోచనలో అటు ఇటు తిరుగుతూ ప్రభువా ఎందుకు ఈ బతుకు అన్నట్టు వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన జీవితం గడుపుతూ ఉంటున్నారు. కానీ దేవుడు యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు మాత్రమే చూస్తూ నడిస్తే ఎన్నో గొప్ప అద్భుతాలు చేపిస్తాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఎందుకనగా నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని మంచి మాట చెప్తున్నాడండి దేవుడు. ఇది మీతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. జలములో బడి నువ్వు దాటినప్పుడు కూడా దేవుడు తన రక్షణ మీకు అందిస్తానని చెప్తున్నాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లవు. దేవుడి వైపు చూస్తూ నువ్వు దేవుడి వాక్యం వైపు చూస్తూ దేవుడి పిలుపు వైపు చూస్తూ నడిస్తే ఏ నదులైనను ఏ జలములైనను ఏ అగ్ని అయినను నిన్ను కాల్చకుండా దేవుడు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు అటు ఇటు వెనకకి ముందుకి ఎందుకు పెనుగులాడుతూ చూస్తున్నావు? దేవుడితో పెనుగులాడి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. అలాగా మనం పొందుకున్న వారిగా ఉండాలి. కానీ ఆయన పిలుపుకు లోబడకుండా సమస్తమును చూస్తూ నా కుటుంబ పరిస్థితి నా పరిస్థితి ఏంటి అని ఎందుకు మీరు అలా అటు ఇటు వెనక తిరుగుతున్నాడు? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడి వైపు చూస్తూ మాత్రమే ఆయన మాటకు లోబడి మీరు ఆయన యొక్క బాటలో నడిస్తే దేవుడు ఎంతో ప్రతిదానికి మిమ్మల్ని రాజుగాను నియమిస్తానని చెప్తున్నాడు. యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నో విధాలుగా సహోదరులతోనూ ఎంతో ఇబ్బంది పడి ఉన్నాడు. ఒక గుంటలో కూడా పడివేయబడి ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆయన యొక్క దర్శనాన్ని బట్టి అతని సహోదరులు అతని కాళ్ళ వద్దకు వచ్చులాగున దేవుడు చేశాడు. ఐగుప్తు రాజ్యానికి మంత్రిగా అతన్ని చేశాడు. దేవుడు ప్రణాళికను నమ్మి ఆయన శోధన ఎన్నై ఉన్నను ఆయన వైపు చూస్తూ మాత్రమే యోసేపు నడిచాడు. కాబట్టి ఆ రోజు ఐగుప్తు దేశానికి మంత్రిగా కరువు నుంచి విడుదల పొందించే మంత్రిగా అతని యొక్క గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకు? దేవుడి వైపు చూసి దేవుడి పిలుపుకు లోబడి దేవుడి దర్శనానికి లోబడి ఉండి దేనిని దూషించకుండా ఉన్నాడు కాబట్టి. కానీ ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలాగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నగు నేనే నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చి ఉన్నది కదా. నిజమే కదండి, యెహోవానే మనకు దేవుడు. కానీ ఆయన పిలుపుకు లోబడకుండా దేవుడు నన్ను పిలుస్తున్నాడంటే నేను దానికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను దానికి సరిపోతానా ప్రభు అని అంటున్నాడు. మీరు సరిపోతారు కాబట్టి దేవుడు పిలుపు మిమ్మల్ని పిలుస్తుంది. కానీ మీరు వెనకకు తిరగకుండా మీరు దేవుని వైపు చూడకుండా నేను నా ఇష్టానుసారంగా వెళ్తానని అనే మార్గంలో మీరు వెళుచున్నారు. దానిని వదిలిపెట్టి దేవుడి వైపు ఎప్పుడు వస్తారో మీ బ్రతుకు దినములు ఎన్నో విధాలుగా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలతో నింపబడుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూసారా అండి, దేవుడు మన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పుచున్నాడు. తూర్పు నుండి నీ సంతానమును నేను తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. చూసారండి, దేవుడు మన యందు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో. ఆయన ప్రణాళికలో మనం నడుస్తూ ఆయన యందు చూస్తూ మనం ఎంతో మందిని రక్షించు వారుగా ఉందాము. ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చి మన జ్ఞానాన్ని మెరుగు చేసినందుకు దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవే గొప్ప దేవుడవు ప్రభా. నీ పిలుపుని గూర్చి ప్రభా మాకు తెలియజేసినందుకు నీకే వేలాది కోట్ల స్తోత్రము. ఎంతో మంది నీ పిలుపు ఉన్నాను ప్రభా, వెనక తిరుగుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.